श्रीकृष्ण परम श्री कृष्ण परमात्मा को जय। गीता माता को जय। व्यास भगवान की जय। सुख महर्षि की जय। शंकर भगवत पादुలకు जय। శ్రీ శ్రీనివాస గోవింద గోవింద పద్మావతి సమేత శ్రీ శ్రీనివాస గోవింద గోవింద అలవేలు మంగ సమేత శ్రీ శ్రీనివాస గోవింద గోవింద సద్గురుమూర్తికి జయ। తిరుమలేశని సన్నిధి బహుజన్మ పెన్నిధి మనసు నీకే అంకితం స్వీకరించు స్వామి। తిరుమలేశని సన్నిధి బహుజన్మ పెన్నిధి మనసు నీకే అంకితం స్వీకరించు స్వామి। శంకు చక్రములతో లక్ష్మీదేవితో గూడి ఏడేడు కొండలలో వెలసినావు స్వామి। వజ్ర కిరీటం నీవు ధరించినావు వజ్ర కిరీటం నీవు ధరించినావు। నీ దివ్య రూపం కనులలోన నిలిచే తిరుమలేశని సన్నిధి బహుజన్మ పెన్నిధి మనసు నీకే అంకితం స్వీకరించు స్వామి। సుప్రభాత సేవతో మొదలవును సేవలు తోమాల సేవలు జరిగేను నిత్యం। లడ్డు వడలు గారెలు సమర్పించు నిత్యం। లడ్డు వడలు గారెలు సమర్పించు నిత్యం। ఆరగించి మమ్ముల చల్లంగ చూడు తిరుమలేశని సన్నిధి బహుజన్మ పెన్నిధి మనసు నీకే అంకితం స్వీకరించు స్వామి। అష్టదళ పూజ అష్టోత్తర నామము సహస కలశాభిషేకము జరుగును నిత్యం। నిజ రూప దర్శనం నిజ పాద దర్శనం నిజ రూప దర్శనం నిజ పాద దర్శనం చూచిన చాలును మా జన్మ ధన్యం। తిరుమలేశని సన్నిధి బహుజన్మ పెన్నిధి మనసు నీకే అంకితం స్వీకరించు స్వామి। నిత్యము జరిగే కళ్యాణోత్సవం శ్రీదేవి పద్మలతో కన్నుల పండుగ। వజ్రపు పగడాలతో ఆణిముత్యాలతో వజ్రపు పగడాలతో ఆణిముత్యాలతో జరిగే తలంబ్రాల శుభవేడుక తిరుమలేశని సన్నిధి బహుజన్మ పెన్నిధి మనసు నీకే అంకితం స్వీకరించు స్వామి। ఆకాశ తీర్థ చందనోత్సవం క్షీరముతో జరిగే వసంతోత్సవం। ఆ పుణ్య జలములు తలపై పడినా ఆ పుణ్య జలములు తలపై పడినా జన్మయే చరితము కాదా భువిలో తిరుమలేశని సన్నిధి బహుజన్మ పెన్నిధి మనసు నీకే అంకితం స్వీకరించు స్వామి। పసిడి ఉయ్యాలలో పట్టు పరుపులపై శయనించిన స్వామికి ఏకాంత సేవా వైకుంఠనాథుడే తిరుమలలో వెలిసే వైకుంఠనాథుడే తిరుమలలో వెలసే కొండల రాయుడయే
భోగ శ్రీనివాసుడు తిరుమలేశని సన్నిధి బహుజన్మ పిన్నిధి మనసు నీకే అంకితం స్వీకరించు స్వామి తిరుమలేశని సన్నిధి బహుజన్మ పిన్నిధి మనసు నీకే అంకితం స్వీకరించు స్వామి పద్మావతి సమేత శ్రీ శ్రీనివాస గోవింద గోవింద అల్వేలుమంగ సమేత శ్రీ శ్రీనివాస గోవింద గోవింద గురు బ్రహ్మా గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః తస్మై శ్రీ గురవే నమః ఓం సదా సమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం వందే గురు పరంపరాం నిన్నటి రోజున సముద్ర మథనం ఆ సందర్భంగా శ్రీ మహావిష్ణువు యొక్క కూర్మావతారం వాటిని గురించి చెప్పుకున్నాం. అమృతాన్ని పొందాలంటే సముద్ర మథనం జరగాలి అని బ్రహ్మదేవుడు చెప్పగా దేవతలు రాక్షసులు ఇద్దరూ కలిసి పాల సముద్రంలో మందర పర్వతాన్ని వేసి దాన్ని కవ్వంగా వాసుకుని త్రాడుగా చుట్టి ఒకవైపున దేవతలు ఒకవైపున రాక్షసులు సముద్రాన్ని మధిస్తున్నారు. అలా మధిస్తూ ఉంటే ఆ సముద్రంలోకి క్రమక్రమంగా జారిపోతా ఉన్నది ఈ మందర పర్వతం. పర్వతం అలా నిలబడితే మదనం చేస్తారు కానీ జారిపోతే చేయటానికి వల్ల కాదు. అందుకనే శ్రీ మహావిష్ణువుని ప్రార్థిస్తే ఆయన మహాకూర్మంగా మారి ఆ పర్వతం క్రిందకి చొచ్చుకుపోయి తన వీపు మీద ఆ పర్వతాన్ని నిలబెట్టాడు. అప్పుడు సముద్ర మదనం సాగించాడు. అలా సముద్ర మదనం సాగిస్తూ ఉంటే ముందుగా విషం వచ్చింది. విషం వచ్చేటప్పటికల్లా అందరూ భయపడి పారిపోతున్నారు. అందరు కలిసి పరమశివుణ్ణి ప్రార్థించారు.
ఆ శివుడేమో ఆ విషయాన్ని చేత్తో తీసుకొని నోట్లో వేసుకున్నాడు. పార్వతీదేవి గొంతు దగ్గర గట్టిగా పట్టుకుంది. అందుకని అది గొంతులోనే మిగిలింది. అందు అందుకని ఆయన నీలకంఠుడయ్యాడు. ఆ తర్వాత సముద్ర మథనం సాగించారు దేవాసురులు. అప్పుడు వాళ్ళకి ఒక్కొక్క వస్తువు అందులో నుంచి వస్తున్నది. మొట్టమొదటిగా తెల్లని కామధేను వచ్చింది. దాన్నేమో యజ్ఞాల్లో హోమద్రవ్యాలకి ఉపయోగించుకునేందుకు ఋషులకి ఇచ్చేశారు. ఆ తర్వాత ఉచ్చైశ్రవం గుర్రం వచ్చింది. దాన్ని రాక్షసరాజు బలిచక్రవర్తికి ఇచ్చారు. ఆ తర్వాత 4 దంతాల తెల్లని ఏనుగు వచ్చింది, ఐరావతం. దాన్నేమో ఇంద్రుడికి ఇచ్చారు. అన్ని ఋతువుల్లో వెరబూసేటువంటి కల్పవృక్షం వచ్చింది. దాన్ని స్వర్గంలో ఉంచారు. ఆ తర్వాత అప్సరసలు వచ్చారు. వారిని దేవేంద్రుడికే అప్పచెప్పారు. తర్వాత చంద్రుడు వస్తే ఆయన్ని ఆకాశంలో అధిష్ఠించమన్నారు. ఆ తర్వాత త్రిలోక సుందరి లక్ష్మీదేవి వచ్చింది. అందరూ ఆమెను కోరుకున్నారు. కానీ ఆమె మాత్రం అందరిలో ఒక్కొక్క లోపాన్ని చూచింది. ఆమెను కోరకుండా నిర్లిప్తంగా కూర్చున్నటువంటి శ్రీ మహావిష్ణువుని వరించింది. ఆయన మెడలో వైజయంతి మాలను వేసింది. విష్ణువు ఆమెను భారీగా స్వీకరించాడు. ఆ తర్వాత అందాల రాశి వారుని కన్యకి వచ్చింది. ఆమెను రాక్షసులు తీసుకున్నారు. చివరికి ఈ 8 రకాలైనటువంటి ఆ సముద్రం నుండి వచ్చిన తర్వాత విష్ణు అంశలో ధన్వంతరి వచ్చాడు. ఆయన చేతిలో అమృత కలశం ఉంది. దాన్ని రాక్షసులు లాక్కొని పరిగెత్తారు. దాంతో దేవతలంతా కూడా విష్ణువుని ప్రార్థిస్తే ఆయన జగన్మోహిని అవతారాన్ని ధరించాడు. ఆ వెంటబడ్డారు రాక్షసులంతా. వాళ్ళలో వాళ్ళు కొట్లాడుకుంటున్నారు, నాకు ముందు నాకు ముందని. అందుకని ఆమె చేతికి అప్పచెప్పి కలశాన్ని నువ్వే మాకు పంచమన్నారు. నేను అందరికీ కూడా ధర్మంగా పంచుతాను, అందరూ 2 వరుసల్లో కూర్చోండి, దేవతలు ఒకవైపు రాక్షసులు ఒకవైపు ఎదురెదురుగా కూర్చోండి అని చెప్పి రాక్షసులతో ఒక మాట చెప్పింది. ముందుగా దేవతలకి పోస్తాను, పైన పల్సటిదంతా పోతుంది, అడుగున బాగా చిక్కగా ఉన్నటువంటి అమృతం మీకు దొరుకుతుంది అని. అలాగని దేవతలకి అమృతాన్ని పోస్తూ ఉంటే మధ్యలో రాహు వచ్చి కూర్చున్నాడు. అందరితో పాటుగా అమృతాన్ని పోసింది. కానీ ప్రక్కన్నటువంటి సూర్యచంద్రుడు చెప్పారు, అదిగో వాడు రాహువు రాక్షసుల్లో నుంచి వచ్చాడు. వెంటనే చక్రాయుధంతో తలకాయ ఖండించింది. అప్పటికే అమృతాన్ని తాగి ఉంటానా, తలకాయ వరకు బ్రతికింది, శరీరం మాత్రం పోయింది. అందుకని రాహు అమావాస్యకి పౌర్ణానికి సూర్యచంద్రుడికి అడ్డొస్తూ ఉంటాడు. ఈ ప్రకారంగా మొత్తం అమృతం అంతా దేవతలకే దక్కింది. ఒక్క చుక్క కూడా రాక్షసులకి మిగల్ల. ఇది సముద్ర మథనం. అంటే పాల సముద్రం ఎక్కడన్నా ఉంటుందా? నిజంగా అలాంటి సముద్రం ఉంటే పాల పర్వే ఉంది. మరి మందర పర్వతాన్ని, ఆ పర్వతాన్ని తెచ్చి సముద్రంలో వేయటం సాధ్యమా? వాసుకుని తీసుకొచ్చి త్రాడుగా చేసి కవ్వానికి చుట్టడం అది సాధ్యమా? కనుక ఇది ఒక కథ. ఏమిటి కథ అని అంటే, మన మనస్సే పాల సముద్రం. అందులో బుద్ధి అనేటువంటి మందరగిరిని వేసి
అహంకారం అనేటువంటి వాసుకిని చుట్టి దైవీ గుణాలు ఆసురీ గుణాలు అనేటువంటి వాటితో మదనం సాగాలి. అంటే ఇదంతా ధ్యానం. ధ్యానంలో మనం బుద్ధితోటి చక్కగా విచారణ సాగించాలి. ముందుగా విషం అంటే వాసనలే. ఆ వాసనలన్నీ పంపించాల. ఆ తర్వాత అష్టసిద్ధులు, వాటిని పట్టించుకోకూడదు. ఇంకా మదనం సాగిస్తే అమృతత్వం, అదే మోక్షం. కనుక సముద్ర మదనం అంటే మనం చేసేటువంటి ధ్యానం. ధ్యానం ఎలా చేయాలా, ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ ప్రయోజనం పొందాలి అనేటువంటి విషయాన్ని ఈ కథ ద్వారా మనం తెలుసుకున్నాం. అంటే ధ్యానాన్ని ఎప్పుడు కూడా ఆపకూడదు, దాన్ని కొనసాగించాలా, మన లక్ష్యాన్ని చేరుకునేదాకా కొనసాగించాలా. మధ్య మధ్యలో ఆటంకం వచ్చినా ఆగకూడదు. మధ్య మధ్యలో ఏమైనా సిద్ధులు కలిగినా ఆశపడకూడదు. ఆశపడితే అక్కడే ఉంటాడు. కనుక నిరంతర ధ్యానం కొనసాగిస్తూ ఉంటేనే మనకి ప్రయోజనం అనేటువంటి విషయాన్ని మనం దీని ద్వారా అర్థం చేసుకోవాలి. ఇక తర్వాతది వామనావతారం. మరి దేవతలు రాక్షసులు పోరాటం చేస్తే దేవతలు అమృతం దాగారు, రాక్షసులకి దక్కలేదు. దాంతో ఇద్దరు మళ్ళీ పోరాటం ప్రారంభించారు. శుక్రాచార్యుల వల్ల బలి చక్రవర్తి స్వస్థుడై పూర్వ వైభవాన్ని సంపాదించాలని భావించాడు. శుక్రాచార్యుడు మాట చెప్పాడు, విశ్వజిత్ యాగం చేయి. ఆ యాగంలో హోమకుండం నుంచి గుర్రాలు పూంచినటువంటి బంగారు రథం వస్తుంది, సింహ ధ్వజం వస్తుంది, అక్షయమైనటువంటి అమ్ముల పొది వస్తుంది, దివ్యమైనటువంటి కవచం వస్తుంది అన్నాడు. అలాగే విశ్వజిత్ యాగాన్ని చేశాడు బలి చక్రవర్తి. ఇవన్నీ కూడా వచ్చినాయి. బ్రహ్మదేవుడేమో వాడిపోయినటువంటి ఒక పుష్పమాలని అందించాడు. శుక్రాచార్యుడేమో గొప్ప శంఖాన్ని ఇచ్చాడు. బలి చక్రవర్తి గురువులకి బ్రాహ్మణులకి తాతగారు అయినటువంటి ప్రహ్లాదునికి నమస్కరించి వాళ్ళ యొక్క ఆశీస్సులు తీసుకున్నాడు. ఇప్పుడు బలి చక్రవర్తి రాక్షసేనతో ఇంద్రుడిపైకి యుద్ధానికి వెళ్ళాడు. ఎంతకుముందు దేవతల చేతిలో ఓడిపోయి వచ్చినటువంటి వారు రాక్షసులు ఇప్పుడు విశ్వజిత్ యాగం చేయటం, పెద్దల అంగీకారం అనుమతి తీసుకోవటం, వారి ఆశీస్సులు తీసుకోవటంతో ఇప్పుడు బలి చక్రవర్తి బలం బాగా వృద్ధి అయింది. స్వర్గానికి వెళ్ళి నందనవనంలో శిబిరాలు ఏర్పాటు చేసుకొని శంఖనాదం చేశాడు బలి చక్రవర్తి. ఇంద్రుడు భయపడిపోయాడు. తన గురువు అయినటువంటి బృహస్పతి దగ్గరికి వెళ్ళాడు. ఇప్పుడు రాక్షసులు బలవంతులయ్యారు, దీని నుంచి మేము బయటపడటం ఎలాగా అని అడిగాడు. అప్పుడు బృహస్పతి చెప్పాడు, ఓ దేవేంద్ర, ఇప్పుడు బలి చక్రవర్తిని ఎదిరించడం చాలా కష్టం, కాబట్టి రాజ్యాన్ని వదిలి వెళ్ళటమే క్షేమం. విజయం సాధించినటువంటి బలికి బ్రాహ్మణుల పట్ల గౌరవం తగ్గి అతడి శక్తి సన్నగిల్లుతుంది. అప్పటి వరకు కూడా నువ్వు వేచి ఉండాల్సిందే, అదే నీకు శ్రేయస్కరం అని చెప్పాడు. దాంతో ఇంద్రుడు దేవతలు మారువేషాలు వేసుకొని ఎక్కడికో వెళ్ళిపోయారు రహస్యంగా. ఇప్పుడు బలి చక్రవర్తి ముల్లోకాలకి ప్రభు అయ్యాడు. శుక్రాచార్యుడు అతడి చేత 100 అశ్వమేధ యాగాలు చేయించాడు. 100 యాగాలు చేస్తే ఏమవుతుందో మనకు తెలుసు. ఇంద్ర పదవి బలవంతంగా తెచ్చుకోక్కర్లా, అధికారపూర్వకంగానే వస్తుంది. అందుకని 100 అశ్వమేధాలు చేయించాడు శుక్రాచార్యుడు బలి చక్రవర్తి చేత.
అందరూ కూడా బలి యొక్క మంచితనాన్ని, ఔదార్యాన్ని, సద్గుణాలని కీర్తిస్తూ ఉన్నారు. గురుగారు వాయిస్ చాలా తక్కువగా ఉంది. మళ్ళీ వచ్చిందా? ఇప్పుడు కూడా అంతేనా? తక్కువగానే ఉందా వాయిస్? బాగుంది గురుగారు. దేవతల యొక్క తల్లి అదితి, రాక్షసుల తల్లి తిథి. ఇప్పుడు దేవతలకు కష్టం వచ్చేటప్పటికి తల్లి అయినటువంటి అదితి చాలా బాధపడింది. తన బిడ్డలకు కలిగినటువంటి అసౌకర్యానికి దుఃఖించింది. అందువల్ల కశ్యప ప్రజాపతి దగ్గరికి వెళ్ళింది. ఆయన అడిగింది, నా బిడ్డలు మళ్ళీ తిరిగి బలవంతులై అమరావతిని దక్కించుకొని సుఖించేటువంటి ఉపాయం ఏదన్నా ఉంటే చెప్పండి అన్నది. దానికి కశ్యపుడు చెప్పాడు, ఓ దేవి, ఇదంతా విష్ణు మాయ. ఆ మాయయే మన చేత నేను, నాది, నావారు అనిపించి మనల్ని మమకారంలో ముంచి మమతానురాగాల్లో పడవేస్తుంది. నిజంగా తండ్రి ఎవరు, తల్లి ఎవరు, బిడ్డలెవరు, వారి సంబంధం ఎన్నాళ్ళు ఉంటుంది? పుట్టిన దగ్గర నుంచి పోయే వరకు వాళ్ళు నీకు సంబంధించినటువంటి వాళ్ళు. ఆ తర్వాత ఎవరికి ఎవరు ఈ మాయలో పడి మానవుడు చింతిస్తూ ఉంటాడు. ఇదంతా అజ్ఞానమే. అయితే నీ మనోవేద తీరటానికి ఏదో ఒక మార్గం కావాలి గనక శ్రీ మహావిష్ణువుని ఆరాధించు. పయోభక్షణం అనేటువంటి వ్రతాన్ని ఆచరించు. పయోభక్షణం అనేటువంటి వ్రతాన్ని ఆచరించు, నీ కోరిక తీరుతుంది అన్నాడు కశ్యపుడు. ఆ వ్రతాన్ని ఆచరించింది అదితి. ఇప్పుడు విష్ణువు ప్రత్యక్షమయ్యాడు. ఓ దేవమాత, నీ బాధలన్నీ నాకు తెలుసు. దేనికైనా సమయం రావాలి. నేను మీ గర్భంలో జన్మించి మీ కష్టాలు తొలగిస్తాను, కానీ ఈ విషయాన్ని ఎవరికి చెప్పకుండా రహస్యంగా ఉంచు అన్నాడు. ఆ తర్వాత కొంతకాలానికి విష్ణుమూర్తి అతిథి గర్భంలో జన్మించాడు. భాద్రపద శుద్ధ ద్వాదశి శ్రవణ నక్షత్రం అభిజిత్ లగ్నంలో భగవానుడు జన్మించాడు, వామనుడు. వెంటనే వామన రూపాన్ని ధరించాడు, వటువుగా మారాడు. వడుగు చేసేటువంటి వయస్సు రావటంతో మునీంద్రులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇప్పుడు ఈ పుట్టినటువంటి వామనుడికి ఉపనయనం చేస్తున్నారు. సూర్య భగవానుడేమో గాయత్రి మంత్రాన్ని ఉపదేశించాడు. బృహస్పతి ఏమో దంధ్యాన్ని ఇచ్చాడు. కశ్యపుడేమో ముంజగర్భ మొలత్రాడుని ఇచ్చాడు. అదితి ఏమో తల్లి కౌపీనాన్ని ఇచ్చింది. భూదేవేమో నల్ల జింక చర్మాన్ని ఇచ్చింది. చంద్రుడేమో దండాన్ని ఇచ్చాడు. ఆకాశమేమో గొడుగునిచ్చింది. బ్రహ్మదేవుడేమో కమండలాన్ని ఇచ్చాడు. సరస్వతీదేవేమో జపమాలను ఇచ్చింది. కుబేరుడేమో భిక్షాపాత్రనిచ్చాడు. పార్వతీదేవి అక్షయం అంటూ భిక్ష పెట్టింది. ఇదంతా మనం ఉపనయన సందర్భంలో ఇవన్నీ కూడా ఉండాలి, ఆ వటువుకి ఇవ్వాల్సి ఉంటుంది. వాటన్నిటినీ బ్రహ్మాది దేవతలు ఇచ్చారు. బ్రహ్మర్షులంతా ఆశీర్వదించారు. వేద మంత్రాలతో హోమం చేశారు. ఉపనయనం పూర్తి అయిపోయింది. బ్రాహ్మణుల్ని ఇలా అడిగాడు,
వామనుడు. వామనుడు అంటే పొట్టివాడు, చాలా పొట్టిగా ఉంటాడు. బ్రాహ్మణులందరినీ కూడా తగు రీతిగా గౌరవించి దానాలు ఇచ్చేటువంటి దాత ఈ లోకంలో ఎవరైనా ఉన్నారా అని అడిగాడు వామనుడు. ఆ బ్రాహ్మణులంతా చెప్తున్నారు, ఓ వామనమూర్తి, బలిచక్రవర్తితో సమానమైనటువంటి మహాదాత ఎక్కడా లేడు అన్నాడు. అందరి ఆశీస్సులు పొంది వామనుడు బయలుదేరాడు బలిచక్రవర్తి దగ్గరికి. అప్పుడు శుక్రుడు బలిచక్రవర్తి చేత అశ్వమేధ యాగం చేయిస్తున్నాడు. 100 యాగాలు చేశాడన్నారు కదా, 100వ యాగం చేయిస్తున్నాడు. 99 అయిపోయినాయి, ఇప్పటికీ 100వ యాగం చేయిస్తున్నాడు. వామనుడు వడివడిగా నడుచుకుంటూ బుడిబుడి నడకలతోటి అక్కడికి వచ్చాడు. యజ్ఞశాలలో అనేక మంది ఋత్వికులు ఉన్నారు, సభాసదులు ఉన్నారు. వడివడిగా అడుగులు వేసుకుంటూ వస్తున్నటువంటి వామనమూర్తిని చూచారు, ఆశ్చర్యపోతున్నారు. ఇతడు సూర్యుడా, అగ్నిదేవుడా, అసలు ఎవరు ఈయన? ఎంతటి తేజోమూర్తి అయినటువంటి బ్రాహ్మణ వటువు ముల్లోకాల్లో ఎక్కడైనా ఉంటాడా అని ఆశ్చర్యపోతున్నారు. అతడి యొక్క రూపం, అతడి యొక్క తేజస్సు, అతడి యొక్క నిర్మలమైనటువంటి ముఖ వర్చస్సు చూచి వాళ్ళంతా అనుకోకుండానే గౌరవ సూచకంగా లేచి నిలబడ్డారు. వామనుడు వస్తూ ఉంటే అందరు ఋత్విక్కులతో సహా అందరు లేచి నిలబడ్డారు. నిలబడాలని అనుకోలా, ఎందుకు నిలబడ్డారో తెలియదు. వామనుడు అక్కడ మంత్రాలు పఠిస్తున్నటువంటి ఋత్వికులతో కలిసి వేదాన్ని చదివాడు. కొందరితో చలోక్తులు విసిరాడు, కొందరిని నవ్వించాడు. మెల్లిగా బలిచక్రవర్తిని సమీపించాడు. ఓ దానవేంద్ర, నీకు శుభం కలుగ్గాక అని దీవించాడు. బ్రహ్మ తేజస్సుతో వెలిగిపోతూ ఉన్నటువంటి ఆ బ్రహ్మచారి ముందు అక్కడున్నటువంటి ఋత్విజులు కానీ బ్రాహ్మణులు కానీ తేజోవిహీనులై వెలవెలబోయారు. అంటే నిజంగా తేజోవిహీనులు గాల, కానీ ఈయన తేజస్సు ముందు వాళ్ళు వెలవెలబోతున్నారు. బలిచక్రవర్తి ఈ బ్రహ్మచారికి ప్రణామం చేశాడు, ఉన్నతమైనటువంటి ఆసనం ఇచ్చాడు. అప్పుడు ఆయన ధర్మపత్ని కలశంతో నీరు పోస్తూ ఉంటే బలిచక్రవర్తి ఆ వడుగు యొక్క పాదాలు కడిగి తుడిచి ఆ నీరు శిరస్సును చల్లుకున్నాడు. ఓ బ్రాహ్మణ కుమారా, నీకు స్వాగతం. నీవు ఎవరి బాలుడవు? నీ రాకతో నా జన్మము నా వంశము పావనమైపోయినాయి అని ఇప్పుడు ఏం కావాలో కోరుకో అని అంటానికి చెప్తున్నాడు. వరచేలంబులో, మాడలో, ఫలములో, వన్యంబులో, గోవులో, హరులో, రత్నముల్, రథంబులో, విముష్టాన్నంబులో, కన్యలో, కరులో, కాంచనమో, నికేతనములో, గ్రామంబులో, భూములో, ధరణీ ఖండమో కాక ఏ మడిగదో ధాత్రి సురేంద్రోత్తమా, నీకేం కావాలో అడుగు అంటున్నాడు. వరచేలంబులో బ్రహ్మాండమైనటువంటి వస్త్రభూషణాలు కావాలన్నా, మాడలో, మాడలో అంటే ధనం. పూర్వకాలంలో 2 రూపాయలని మాడ అంటారు, 4 రూపాయలని వరహ అంటారు. అందుకని వరహాలు అనేటువంటి పేరు చాలా మంది వినే ఉంటారు. దసరా పండక్కి అయ్యవారికి చాలు 5 వరహాలు, పిల్లవాళ్ళకి చాలు పప్పు బెల్లాలు అని పంతుళ్ళు వస్తుంటారు. వరహ అంటే 4 రూపాయలు. అయితే ఆ రోజుల్లో 5 రూపాయలు కూడా ఇచ్చేవాళ్ళు కాదనుకోండి. 5 వరహాలు కాదు, 5 రూపాయలు కూడా ఇవ్వరు. అందుకని వరహ అంటే 4 రూపాయలు, మాడ అంటే 2 రూపాయలు.
అప్పుడు ఒక తిట్టు కూడా ఉంది. ఎవరన్నా నీ అమ్మ కడుపు మాడా అని తిడతారు. మాడా అంటే రెండు, అంటే రెండు అయిపోవాలి, ఆ ఉద్దేశంతో చేస్తారు. ఆ తర్వాత తర్వాత తిట్టుగా తయారైపోయింది. ఎప్పుడైతే ఇలా అడుగుతున్నాడో, ఏం కావాలో చెప్పు, వస్త్రాల, ధనమా, ఫలముల, ఉద్యానవనాల, గోవుల, హరుల, రత్నాల, రథాల, విమృష్టాన్నంబులు అంటే మంచి పంచపక్ష పరమాన్నాలతో భోజనాల, కన్యలో, కరులో అంటే ఏనుగుల, కాంచనమో బంగారం కావాలా, నికేతనములో గృహాలు కావాలా, గ్రామంబులో గ్రామాలను ఇవ్వమంటావా, భూములు ఇవ్వమంటావా, ధరణీ ఖండమో లేదా ఈ మొత్తం భూమి అంతా ఇచ్చేసేయమంటావా, కాక ఇవన్నీ కాక ఏమడిగదో, ఇంకా ఏమడుగుతావు అడుగు, ధాత్రి సురేంద్రోత్తమ అన్నాడు. అప్పుడు వామనుడు అంటున్నాడు, అయ్యా నాకు చోటంటూ లేదు, నేను ఎవరికి చెందిన వాడిని చెప్పేది, నాకు తోచిన రీతిగా నడుస్తూ ఉంటా, నేనేమో ఒంటరి వాణ్ణి, ఎల్లప్పుడూ కూడా సజ్జనుల మధ్య నివసిస్తూ ఉంటా. ఓ దానవేంద్ర, నీవు నాకు ఏదైనా దానం ఇవ్వాలి అని ఉత్సాహపడుతున్నావు గనక అది నీ దాతృత్వానికి సరైనటువంటిదే. అయితే నేను ఒంటరి వాణ్ణి, ఏం కావాలి నాకు, నువ్వు ఇస్తానన్న వాటన్నిటిని నేను ఏం చేసుకుంటాను, అందుకని నాకు 3 అడుగుల నేల మాత్రం ఇవ్వు చాలు అన్నాడు. ఇప్పుడు బలిచక్రవర్తి అంటున్నాడు, ఓ బ్రహ్మచారి, నువ్వు చెప్పింది సమంజసమే, కానీ దాత యొక్క గొప్పతనాన్ని, అతని సంతోషాన్ని కూడా గమనించాలి కదా అన్నాడు. ఇక్కడ చూడండి, దాత యొక్క గొప్పతనాన్ని కూడా చూడాలి కదా అన్నాడు. అంటే నేనేమో ఏం కావాలంటే అది ఇవ్వగలిగినటువంటి వాడిని, అలాంటిది నా దగ్గరకు వచ్చి 3 అడుగులు నేల ఇవ్వమంటున్నావు, నీ చిట్టి పాదాలతో 3 అడుగులు కొలిస్తే ఎంత వచ్చింది, మొత్తం 3 అడుగు కూడా రాదు, ఏం చేసుకుంటావు ఆ భూమి, ఇచ్చేటువంటి దాత యొక్క గొప్పతనాన్ని చూడాలి కదా అన్నాడు. అంటే కొద్దిగా అహంకారం వచ్చేసింది. నిజంగా అటువంటి అహంకారి కాదు, కానీ ఆ సమయానికి అలా వచ్చింది. ఇప్పుడు వామనుడు అంటున్నాడు, ఓ రాజా, మానవుడికి తృప్తి ముఖ్యం, తృప్తి లేనటువంటి వాడికి ఎంత ఇచ్చినా ఎంత ఉన్నా సుఖం ఉండదు కదా, సంతృప్తి కలిగినటువంటి వాడికే సుఖం, చివరికి మోక్షం కూడా. ఎవడైతే ఉన్నదానితో సంతృప్తి చెందుతాడో వాడికే ఆనందం. కాబట్టి నాకు 3 అడుగుల నేల చాలు అన్నాడు వామనుడు. దానికి బలిచక్రవర్తి, నీ కోరిక ప్రకారం 3 అడుగుల భూమిని ఇదే అర్పిస్తున్నాను అన్నాడు. దానం చేయటానికి సిద్ధపడినటువంటి బలిచక్రవర్తి తోటి గురువైనటువంటి శుక్రాచార్యుడు అంటున్నాడు, దానవేశ్వర, ఇతడు బ్రాహ్మణ బ్రహ్మచారి కాదు, ఇతడు రాక్షసాంతకుడైనటువంటి శ్రీ మహావిష్ణువే, ఇది తెలియక నువ్వు దానం ఇస్తానంటున్నావు, దీనితో నీ సిరి సంపదలు, రాజ్యము, తేజస్సు, నీ వైభవము అన్ని పోతాయి. అతడు తన చిన్ని పాదాలతోటి కొలిచి 3 అడుగుల భూమి తీసుకుంటాడని అనుకుంటున్నావేమో, సమస్త బ్రహ్మాండాన్ని కొలవగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వాడు ఈ బ్రహ్మచారి. ఆడిన మాట తప్పటం కొన్ని సందర్భాల్లో అవసరం, అదేం పాపాన్ని కూడా ఇవ్వదు అని ఎప్పుడు అబద్ధం ఆడొచ్చో దాన్ని కూడా చెప్పాడు. వారిజాక్షులందు వైవాహికములందు ప్రాణ విత్త మాన భంగమందు చకిత గోకులాగ్ర జన్మరక్షణమందు బొంకవచ్చు అఘము పొందవధిపా అన్నాడు. అఘము అంటే పాపం, బొంకవచ్చు అబద్ధం ఆడవచ్చు, అబద్ధం ఆడినా కూడా పాపం మాత్రం నీకు రాదు. ఎప్పుడు వారిజాక్షులందు
స్త్రీల విషయంలో అబద్ధం ఆడొచ్చు, పర్వాలేదు. ఎందుకంటే స్త్రీల విషయంలో ఎందుకు అబద్ధం ఆడొచ్చు అంటే కొన్ని కొన్ని సందర్భాల్లో వాళ్ళలో కొంత అసూయ అలాంటివి ఉంటాయి. వాటిని పోగొట్టాలంటే ఒక చిన్న అబద్ధం చెబితే సరిపోతుంది. అందుకని స్త్రీల విషయంలో అబద్ధం ఆడొచ్చు. వైవాహికములందు వివాహ సమయంలో కూడా అబద్ధం ఆడొచ్చు. ఏదో రకంగా పెళ్లి జరగాలి కాబట్టి చిన్న అబద్ధం ఏదన్నా ఆడి పెళ్లి జరిపిస్తే జరిపించవచ్చు. ప్రాణ విత్త మానభంగమందు, ప్రాణం పోయే సమయంలో, విత్తం పోయే సమయంలో, మానభంగ సమయంలో, ఈ 3 సందర్భాల్లో కూడా అబద్ధం ఆడొచ్చు. ఎవడో వచ్చి గొంతు మీద కత్తి పెడతాడు, చెప్పు ఇలా చెబితేనే, లేకపోతే నీ గొంతు మీద కత్తి పొడి చేస్తానంటే సరే పోనీ అని చెప్పి అబద్ధం ఆడొచ్చు, తప్పులేదు, ప్రాణం పోయే సమయం. అలాగే డబ్బు, బీరువా తాళం చేతులు ఇస్తావా లేదా అని దొంగ వచ్చాడు, గొంతు మీద కూర్చున్నాడు, పోతే పోయింది, డబ్బు పోతే పోయింది లేని ఏదో ఒకటి చేసి ఏదో ఒక అబద్ధం చెప్పాలి. అలాగే మానభంగమందు, అవమానం జరిగేటప్పుడు, చకిత గోకులాగ్ర జన్మరక్షణమందు, అంటే గోబ్రాహ్మణుల రక్షణ విషయంలో, గోవుల రక్షణ, బ్రాహ్మణుల రక్షణ, ఆ విషయంలో అసత్యం పలికినా పాపం రాదు. ఈ పొట్టివాడు సామాన్యుడు అనుకున్నావేమో, 3 లోకాలని కూడా 3 అడుగులతో కొలవగలిగినటువంటి వాడు. కాబట్టి నా మాట విను అన్నాడు గురువు శుక్రాచార్యుడు. బలిచక్రవర్తి గురువు చెప్పినటువంటి మాటల్ని విన్నాడు, వాటి గురించి ఆలోచించాడు కూడా. ఎందుకంటే గురువు కదా తన క్షేమాన్ని కోరేటువంటి వాడు, అందుకని ఆలోచించాడు. ఆలోచించిన తర్వాత అంటున్నాడు, గురుదేవా మీరు నా మేలు కోరి చెప్పినటువంటి మాట సత్యం, దీంట్లో ఏ విధమైనటువంటి సందేహం లేదు. కానీ ఒక బ్రాహ్మణునికి దానం ఇస్తాను అని చెప్పినటువంటి మాటను కాదని రక్షించుకోవాల్సినంత గొప్పగా ఈ శరీరం కానీ, ఈ రాజ్యం కానీ, ఈ సంపద కానీ, ఈ అధికారం కానీ లేవు. అబద్ధమాడి రాజ్యాన్ని రక్షించుకోవక్కర్లా, సంపదను రక్షించుకోవక్కర్లా, ఈ శరీరాన్ని రక్షించుకోవక్కర్లా, దీనికోసం అబద్ధం ఆడక్కర్లా. ఇవేమైనా శాశ్వతమైనటువంటివా? వీటి కోసం అబద్ధం ఆడటం మా తాత ప్రహ్లాదుడికి, మా తండ్రి విరోచనుడికి అపకీర్తి కదా. మనం ఇక్కడ ఏమైనా శాశ్వతంగా ఉంటామా? ఇక్కడ ఎవరు శాశ్వతంగా ఉండరు. కారే రాజులు రాజ్యముల్ కలుగవే, గర్వోన్నతించందరే, వారేరి సిరి మూటగట్టుకొని పోవంజాలరే, భూమిపై పేరైనంగలదే, శిబి ప్రముఖులం ప్రీతిన్ యశక్కాములై ఈరే కోర్కులు, వారలన్ మరచిరే ఇక్కాలమున్ భార్గవా అన్నాడు. కారే రాజులు రాజ్యముల్ కలుగవే, గర్వోన్నతించందరే. ఎంతో మంది రాజులు గొప్ప గొప్ప రాజ్యాల్ని పొందారు, ఎంతో గర్వంగా ఉన్నారు, ఎంతో వృద్ధిలోకి వచ్చారు. వారేరి, ఇప్పుడు వాళ్ళంతా ఏరయ్యా, సిరి మూటగట్టుకొని పోవంజాలరే, వాళ్ళ సంపదలన్నీ ఏమైనా మూటగట్టుకొని నెత్తిన పెట్టుకొని పోయారా? భూమిపై పేరైనంగలదే, ఈ భూమి మీద వాళ్ళ పేరున్న చెప్పుకుంటున్నారు ఎవరైనా? శిబి ప్రముఖులం, శిబి చక్రవర్తి ఉన్నాడు, దాన గుణంలో గొప్పవాడు. ఎందుకనంటే తన శరీరంలో ఉన్నటువంటి మాంసాన్ని కోసిచ్చినటువంటి వాడు శిబి చక్రవర్తి. ప్రతిఫలం ఏమి కోరుకోవాలా, ఏ ప్రతిఫలం కోరకుండా కేవలం తన అన్న మాట కోసం అని చెప్పి తన శరీరాన్నే కోసిచ్చాడు. మరి అటువంటి వాళ్ళు యశక్కాములై ఇరే కొర్కులు, కోరికలు తెచ్చలేదా? వాళ్ళను మరచిరే, వాళ్ళని ఎవరైనా మర్చిపోయారా? ఇక్కాలమున్, ఈ కాలంలో ఓ భార్గవ, ఓ శుక్రాచార్య,
అంటున్నాడు. అంటే నువ్వు అబద్ధం ఆడమంటున్నావు, అబద్ధం ఆడితే ఏమవుద్ది? నేను బ్రతుకుతా, నా రాజ్యం సంపదలు ఉంటాయి. కానీ ఇలా సంపదలు రాజ్యాలు పొందినటువంటి వాళ్ళు ఎవరన్నా ఈ భూమి మీద ఉన్నారా? వాళ్ళు ఏమైనా వాళ్ళ సంపదలను ఏమైనా మూటగట్టుకొని పోయారా? ఏమీ లేదు. కానీ శిబి చక్రవర్తి లాంటి వాళ్ళ పేర్లు ఇప్పుడు కూడా చెప్పుకుంటున్నారు. ఎందుకని చెప్పుకుంటున్నారు? వాళ్ళు కేవలం ఇతరుల కోసం త్యాగం చేసినటువంటి వాళ్ళు. ఈ వటువు విష్ణుమూర్తి అయితే కావచ్చు, అసలు అంతకంటే నాకు భాగ్యం ఏముంది? నిజంగా ఇతడు విష్ణుమూర్తే గనకైతే ఎన్నెన్నో యాగాలు వ్రతాలు తపస్సులతో ఎంతకాలం భక్తితో భావించినా కంటికి కనిపించినటువంటి విష్ణువు తనను తాను కుదించుకొని పొట్టివాడై యాచకుడై నా ముందు నిలబడి చెయ్యి చాచటానికి కోరుతుంటే సిద్ధపడితే 3 అడుగులు కాదు, నా సర్వస్వం, నా ప్రాణం కూడా అర్పించడం కంటే నాకు ఇంకేం కావాలి అంటున్నాడు. వచ్చినవాడు విష్ణువయ్యా నిన్ను నాశనం చేస్తాడంటే, అసలు విష్ణువంతటి వాడే కనుక వస్తే ఆయన కోరిక తీర్చడానికి నా ప్రాణం పోతే మాత్రమే అంటున్నాడు. ఓ గురువర్యా, ఇతడు శివుడైనా విష్ణువైనా బ్రహ్మదేవుడైనా ఎవరైనా కానీ ఒక్కసారి మాట ఇచ్చిన తర్వాత నేను వెనుతిరగలేను. భూమండలం నిర్మూలమైన, నాకు నరకం ప్రాప్తించిన, నా ప్రాణాలు పోయినా, నేను బంధించబడ్డా, నా వంశం అంతా అంతమైపోయినా, మిన్ను విరిగి మీద పడిపోయినా దానాన్ని ఇచ్చి తెరవలసిందే అన్నాడు. అంటే ఖచ్చితంగా తన అభిప్రాయాన్ని చెప్పాడు. దానితో శుక్రాచార్యునికి కోపం వచ్చింది. నేను చెప్పినా కూడా వినడా అని. ఓ బలి చక్రవర్తి, గురువు ఆదేశాన్ని కూడా ధిక్కరిస్తున్నావు, నీవు పదభ్రష్టుడైపోతావు అని శపించాడు. బలి చక్రవర్తి భార్య వింధ్యావళి బంగారు కలశంతో శుద్ధ జలం తీసుకొచ్చింది. బలి ఆ వటువుతోటి, ఓ బ్రాహ్మణోత్తమా, నీవు కోరినటువంటి 3 అడుగుల దానం నీకు ఇస్తున్నాను అని ధార పోస్తున్నాడు. అంటే ఆమె నీటిని పోస్తూ ఈయన చేతి మీద పోస్తుంటే అడుగున ఆ వామనుడు చేయి పెడతాడు. ఈ చేతిలో నుంచి ఆ చేతిలోకి ఆ జలం రావాల, అప్పుడు ఆ దానం ఇచ్చినట్టు. కానీ శుక్రాచార్యుడు ఆగల, ఏదో రకంగా దీన్ని ఆపాలనుకున్నాడు. బలి చక్రవర్తి తనంతట తాను ఆపడు. భార్య ఆయన అనుసరించి ఉంటుంది కాబట్టి ఏం చేద్దామని ఆలోచించాడు. అందుకని సూక్ష్మ రూపంలో ఆ కలశంలో ప్రవేశించి అక్కడ దానికి ఒక రంధ్రం ఉంటుంది కదా, ఆ రంధ్రం దగ్గర అడ్డం పడ్డాడు. సరే పాపం ఈయన వామనుడు ఉన్నాడు కదా, ఆయన నిండు కలశంలో నుంచి నీరు పోస్తుంటే చుక్క రావటంలా బయటికి. ఓహో అనుకున్నాడు, దర్భపుల్ల తీసుకొని ఆ రంధ్రంలో నుంచి గుచ్చాడు. అది పోయి శుక్రాచార్యుడి కంట్లో గుచ్చుకుంది. లోపల ఉన్నాడు కదా ఆయన సూక్ష్మ రూపంలో, ఆ కంట్లో గుచ్చుకుంది. అక్కడి నుంచి శుక్రాచార్యుడు ఏకాక్షి అయ్యాడు. అంటే ఒక కన్ను పోయింది. ఎప్పుడైతే కన్ను పొడిచారో వెంటనే ఇప్పుడు నీరు మొత్తం వచ్చేసింది. శుక్రుడు ఏకాక్షి అయ్యాడు. దేవతల పుష్పవర్షం కురిపించారు. తెలిసి తనకి అపకారం జరుగుతుందని తెలిసి కూడా దానం ఇచ్చినటువంటి బలి చక్రవర్తి జన్మ ధన్యమని అందరూ ప్రశంసించారు. సముద్ర మథనం సమయంలో శ్రీహరి కూర్మావతారాన్ని ఎత్తి దేవతలకి మేలు చేయటమే కాకుండా అమృతాన్ని దేవతలకి పంచి రాక్షసులకి లేకుండా చేశాడు. వామనావతారంతో బలి చక్రవర్తి 3 అడుగుల నేలను దానంగా కోరగా బలి చక్రవర్తి దానం ఇచ్చాడు. ఇప్పుడు ఆ 3 అడుగులు కొలవటానికి సిద్ధమయ్యాడు. నీ 3 అడుగులు ఇస్తానన్నాడు కదా, మరి ఇప్పుడు 3 అడుగులు కొలవాలి కదా. ఇప్పుడు వామనుడు విశ్వరూపం ధరించాడు.
ఎలా? ఇంతింతై వటుడింతయై మరియు తానింతై నభోవీధీనంతై తోయద మండల భ్రమణ కల్లంతై ప్రభారాశినంతై చంద్రునికంతై ధ్రువిని పైనంతై మహర్రాటి పైనంతై సత్య సదోన్నతుండగు బ్రహ్మాండంత సంవర్ధి అయి. ఒక అద్భుతమైనటువంటి పద్యం ద్వారా చెప్పారు. ఎలా అంటే ఎలా పెరుగుతున్నాడో చెబుతున్నారు. ఇంతవాడు అంతవాడై, అంతవాడు మరింతవాడై, ఆకాశ వీధిపై అంతై, మేఘమండలం శిఖరాకి అల్లంతవాడై, తేజోరాశిపై అంతవాడై, చంద్రుడిపై అంతయై, ధ్రువతారపై అంతై, అందరికంటే ధ్రువుడు పైన ఉంటాడు, ఆ ధ్రువతారపై అంతై, మహర్లోకంపై సత్యలోకం కంటే ఆ ఉన్నతమైనటువంటి బ్రహ్మాండం అంతా కూడా నిండిపోయాడు. అది శ్రీ మహావిష్ణువు యొక్క విశ్వరూపం. ఒక అడుగుతోటి భూమండలం మొత్తాన్ని కూడా కొలిచాడు. రెండవ అడుగుతో పైలోకాలన్నింటినీ కొలిచాడు. రాక్షసులు ఈ మహావిశ్వరూపం పైకి రాబోతున్నారు వాళ్ళ ఆయుధాలు తీసుకొని. బలిచక్రవర్తిని వాళ్ళందరినీ వద్దని ఆపేశాడు. గరుత్మంతుడిని పిలిచాడు శ్రీ మహావిష్ణువు. ఆయన ఆజ్ఞ ప్రకారం బలిచక్రవర్తిని వర్ణపాశంతో బంధించాడు. గరుత్మంతుడు బలిచక్రవర్తిని బంధించాడు. బలి ఏమాత్రం చింతించలా. అయ్యో నన్ను బంధించారే అని బాధపడలా. అతడిలో ఏ రకమైనటువంటి దీనత్వం లేదు, ఏ రకమైన దుఃఖం లేదు. పైగా ధైర్యము, స్థైర్యము, జ్ఞానము ప్రకాశించిన ఈ బలిచక్రవర్తిలో. ఇది బలిచక్రవర్తి యొక్క గొప్పతనం. అప్పుడు వామనుడు బలితో అన్నాడు, నువ్వు ఇస్తానన్నటువంటి 3 అడుగుల్లో 2 అడుగులు పూర్తయిపోయినాయి, మరి 3వ అడుగు ఎక్కడ పెట్టమంటావు అన్నాడు. అంటే ఇదిగో నా శిరస్సు మీద ఆ 3వ అడుగు పెట్టు, దాంతో నన్ను అనుగ్రహించు అన్నాడు. అప్పుడు విష్ణుమూర్తి అంటున్నాడు, ఓ రాజా, నీవు సుతల లోకంలో, మనం అతల విత్తల సుత్తల తలాతల రసాతల అని చెప్పుకున్నాం కదా, 7 లోకాలు. ఆ సుతల లోకంలో సర్వ సుఖాలతో ఉండు. సావర్ణి మనువు కాలంలో, రాబోయే మనువు కాలంలో ఇంద్రుడు అవుతావు, నువ్వు దేవతలకు ప్రభువు అవుతావు అని దీవించాడు. అంటే కాబోయే ఇంద్రుడు బలిచక్రవర్తి సావర్ణి కాలంలో. ప్రహ్లాదుడు మనుమడితో కలిసి సుతల్లోకానికి వెళ్ళిపోయాడు. అంటే తాతగారు మనవడు ఇద్దరు ఆ సుతల్లోకానికి వెళ్ళిపోయారు. ఇక్కడ మనకి ఏం తెలుస్తుంది? బలిచక్రవర్తి ఇచ్చినటువంటి దానం 3 అడుగులే కదా అని చెప్పి ఇవ్వాల. కానీ తెలిసింది శుక్రాచార్యుడి ద్వారా, వచ్చినటువంటి వాడు సామాన్యుడు కాదు, అతడు శ్రీ మహావిష్ణువు. అతనికి అన్ని మాయలు తెలుసు. అయినప్పటికీ కూడా అది తనకి ప్రమాదం అని తెలిసిన, ప్రాణహాని అని తెలిసిన, రాజ్యం అంతా పోతుందని తెలిసిన, ఇచ్చిన మాట మాత్రం తప్పని నేను అని కూర్చున్నాడు. ఇది దాన మహిమ. అందుకనే శాశ్వతంగా సుతల్లోకంలో పరిపాలన చేసి తర్వాత ఇంద్రుడై దేవతలకి ప్రభువై అతడు అఖండమైనటువంటి వైభవాన్ని పొందినటువంటి వాడు బలిచక్రవర్తి. ఇది మనకి అద్భుతమైనటువంటి ఈ వామన అవతార గాథ. మనం ఒక్కొక్క అవతారాన్ని గురించి చెప్పుకుంటున్నాం. ఇంతకుముందేమో కూర్మావతారం, ఇప్పుడేమో వామనావతారం, ఇప్పుడు రాబోయేది మత్స్యావతారం. మరి ఆ మత్స్యావతారం కూడా ఈ స్కందంలోది, 8వ స్కందంలోదే. దాని గురించి మనం రేపు చెప్పుకుందాం.
ప్లీజ్ ఫస్ట్ క్వశ్చన్ అండి. దేవేంద్రుని ఐశ్వర్యం వైభవం పోవటానికి కారణం ఏమి? దుర్వాసుడిచ్చిన పూలమాలను నిర్లక్ష్యంగా ఐరావతం మీదకి విసిరేయటం, బృహస్పతి శాపం, అహంకారంతో దేవతలను అవమానించటం. స్టాప్ చేస్తున్నానండి. కరెక్ట్ ఆన్సర్. దుర్వాసుడు ఇచ్చిన పూలమాలను నిర్లక్ష్యంగా ఐరావతం మీదకి విసిరేయటం. 278 మంది కరెక్ట్ గా ఆన్సర్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్. సముద్ర మథనానికి కవ్వంగా దేనిని ఉపయోగించారు? వాసుకిని, హిమాలయ పర్వతాన్ని, మందర పర్వతాన్ని. ఓకే, స్టాప్ చేస్తున్నానండి. కరెక్ట్ ఆన్సర్ మందర పర్వతాన్ని. 227 మంది కరెక్ట్ గా ఆన్సర్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్. సహాయం కోసం దేవేంద్రుడు ఎవరి వద్దకు వెళ్ళాడు? విరోచనుని వద్దకు, బలిచక్రవర్తి వద్దకు, ప్రహ్లాదుని వద్దకు. ఓకే, స్టాప్ చేస్తున్నానండి. కరెక్ట్ ఆన్సర్ బలి చక్రవర్తి వద్దకు 160 మంది కరెక్ట్ గా ఆన్సర్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్. బలి చక్రవర్తి ఎవరి మనువడు? ప్రహ్లాదుని మనుమడు, విరోచనుని మనుమడు, హిరణ్యకశిపుని మనుమడు. ఓకే, స్టాప్ చేస్తున్నానండి. కరెక్ట్ ఆన్సర్ ప్రహ్లాదుని మనుమడు. 265 మంది కరెక్ట్ గా ఆన్సర్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్.
మందర పర్వతాన్ని పాలసముద్రం వద్దకు చేర్చింది ఎవరు? గరుత్మంతుడు, విష్ణువు, వాసుకి. ఓకే, స్టాప్ చేస్తున్నానండి. కరెక్ట్ ఆన్సర్ గరుత్మంతుడు. 241 మంది కరెక్ట్ గా ఆన్సర్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్. పర్వతం సముద్రంలో మునిగిపోకుండా కాపాడింది ఎవరు? శ్రీ మహావిష్ణువు, బ్రహ్మదేవుడు, పరమేశ్వరుడు. ఓకే, స్టాప్ చేస్తున్నానండి. కరెక్ట్ ఆన్సర్ శ్రీ మహావిష్ణువు. 290 మంది కరెక్ట్ గా ఆన్సర్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్. శ్రీ మహావిష్ణువు పర్వతాన్ని ఎలా నిలిపాడు? శిరస్సుపై నిలిపి, తాను మహాకూర్మమై తన వీపుపై నిలిపి, తన చేతితో. ఓకే, స్టాప్ చేస్తున్నానండి. కరెక్ట్ ఆన్సర్ తాను మహాకూర్మమై తన వీపుపై నిలిపి. 299 మంది కరెక్ట్ గా ఆన్సర్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్. శివుడు విషాన్ని గొంతులో పట్టి ఉంచటం వల్ల ఆయనని ఏమన్నారు? దేవదేవుడు, విషహారి, నీలకంఠుడు. ఓకే, స్టాప్ చేస్తున్నానండి. కరెక్ట్ ఆన్సర్ నీలకంఠుడు. 303 మంది కరెక్ట్ గా ఆన్సర్ చేశారు. లాస్ట్ క్వశ్చన్. సముద్ర మథనం సమయంలో మొత్తం ఎన్ని వస్తువులు వచ్చినవి? 14, 10, 8.
ఓకే, స్టాప్ చేస్తున్నానండి. కరెక్ట్ ఆన్సర్ 8, 220 మంది కరెక్ట్ గా ఆన్సర్ చేశారు. ఈ రోజు 9 క్వశ్చన్సే పెట్టడం జరిగిందండి. ఇంకొక క్వశ్చన్ మిస్ అయింది పొరపాటున, అదొకసారి చదువుతాను. అమృతాన్ని పంచటానికి విష్ణుమూర్తి ఏ అవతారాన్ని ధరించాడు? కరెక్ట్ ఆన్సర్ మోహిని అవతారాన్ని.